ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా తయారు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏపీఎండీసీ అనే సంస్థకి రాష్ట్రంలో ఉన్నటువంటి 436 గనులను తాకట్టు పెట్టి మరి 9,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏపీఎండీసీ ద్వారా అప్పుల సృష్టి 1,91,000 కోట్ల విలువైన గనులు తాకట్టు పెట్టి 9,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చారంటే భవిష్యత్తుని ఏపీ రాష్ట్ర భవిష్యత్తుని తాకట్టు పెట్టేశారు. మునుపు ఎప్పుడు కూడా ఇటువంటి నిర్ణయం ఏ ప్రభుత్వం కూడా తీసుకోలేదు. ఇది రాజ్యాంగబద్దమైనటువంటి నిర్ణయం కాదు. రాజ్యాంగబద్ధానికి విరుద్ధంగా ఈ నిర్ణయం తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాలి. ఎందుకంటే రాష్ట్రంలో ఇంతవరకు మీరు చేస్తున్నటువంటి అప్పులు ఒక పక్క అయితే, ఏదైతే ఏపీఎండీసీ రాష్ట్రంలో ఉన్నటువంటి గనులన్నిటి ద్వారా మరి ఎక్కడెక్కడ ఏ గనులు ఉన్నాయి, ఎంత కనీస సంపద ఉందని ఒక థర్డ్ పార్టీ ద్వారా వాళ్ళ యొక్క గనులన్నీ కూడా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో మరి ఆ యొక్క సంస్థ దాన్ని విక్రయించడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఏం చేశారంటే ఈ 436 గనులు కూడా తాకట్టు పెట్టి 9,000 కోట్ల రూపాయలు బాండ్ల రూపంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు విధానం ఏదైతే ఉంది ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా జరుగుతూ ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ చంద్రబాబు నాయుడు మోసపు మాటలతో మోసం చేయటమే కాకుండా నేను సంపద సృష్టిస్తా, బటన్ నొక్కటం కాదు, బటన్ ఎవరైనా నొక్కుతాడు, సంపద సృష్టించాలి, ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అని ఎన్నో అబద్ధం మాటలు చెప్పి రాష్ట్ర ప్రజలందరినీ నమ్మించి సంవత్సరం కాకముందే 1,00,000 కోట్ల పైన అప్పు తెచ్చి, అంతేకాకుండా ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఆదాయ వనరులు ఉన్నటువంటి ఖనిజ సంపదకి సంబంధించి ఏపీఎండీసీ మొత్తాన్ని కూడా ఇవాళ తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుంటున్న పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఇంతకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మోసపోయే పరిస్థితి లేదు. ఈరున్న రాష్ట్రంలో ఉన్న ఆస్తులన్నీ కూడా తాకట్టు పెట్టి ఇవాళ నువ్వు డబ్బులు తెచ్చే పరిస్థితిలో ఉన్నావు. ఏ ఒక్క సంక్షేమ పథకం ఇవ్వట్ల, కేవలం నీ వర్గానికి సంబంధించిన వాళ్ళ జోబులు నింపుకోవడానికి ఈ రాష్ట్రాన్ని మొత్తం కూడా అన్ని తాకట్టు పెట్టడానికి మీరు సిద్ధమయ్యారని తెలియపరుస్తూ, అందులో నేను ప్రశ్నిస్తా, నేను మాట్లాడతా, ఆయన ప్రశ్నించి ఆయన ఏమైపోయాడో ఆ పవన్ కళ్యాణ్ గారు అర్థం కావట్లా. ఈ రాష్ట్ర ప్రజలందరూ ఎంత మోసపోయారో ఇవాళ బాధపడతా ఉన్నారు. ఒక ఖనిజ సంపద ఈ రాష్ట్రానికి రూపాయి కూడా వచ్చే ఆదాయం కనీసం ఆంధ్ర రాష్ట్ర ఖజానా కూడా పడకుండా విధంగా నువ్వు ఈ రాష్ట్రాన్ని ఏపీఎండీసీ ఖజానా మొత్తాన్ని ఖనిజ సంపద మొత్తాన్ని తాకట్టు పెట్టిన డబ్బులు తేవటం చాలా దుర్మార్గమైన చర్య అని తెలియపరుస్తుంది.